వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఐబొమ్మ రవికి బెయిల్ కండిషన్స్ మామూలుగా లేవు. సినిమా పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది నవంబర్లో సైబర్ క్రైమ్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనుమతి లేకుండా కొత్తగా విడుదలైన సినిమాలను ఆన్లైన్లో ప్రసారం చేయడం, కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడడం వంటి ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు కొన్ని కఠిన నిబంధనలతో రవికి ఉపశమనం కల్పించింది. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదని, తన పాస్పోర్ట్ను కోర్టులో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అలాగే ఇంటర్నెట్ వినియోగంపై కూడా ఆంక్షలు విధించింది. పోలీసుల అనుమతి లేకుండా ఇంటర్నెట్ వాడకూడదని స్పష్టంగా పేర్కొంది. ఇంకా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు సిసిఎస్ పోలీసుల ఎదుట ఐబొమ్మ రవి హాజరు కావాలని షరతు విధించింది. విచారణకు పూర్తిగా సహకరించాలి, సాక్ష్యాధారాలను ప్రభావితం చేయకూడదు, కేసుకు సంబంధించిన డిజిటల్ ఆధారాలతో ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. కేసు నేపథ్యం: సినిమా పరిశ్రమలో ఐబొమ్మ పైరసీ సమస్య చాలా కాలంగా తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. థియేటర్లలో విడుదలైన కొద్ది గంటల్లోనే సినిమాలు అనధికారిక వెబ్సైట్లలో అందుబాటులోకి రావడం వల్ల నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతోంది. ఐబొమ్మ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా కొత్త సినిమాలు అక్రమంగా ప్రసారం అవుతున్నాయని ఆరోపణల నేపథ్యంలో సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. టెక్నికల్ ట్రాకింగ్, డిజిటల్ సాక్ష్యాల సేకరణ అనంతరం ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు.